రాత్రి సాధు సార్తో మాట్లాడాను. బామ్మ అడ్రస్ దొరకగానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేసుని మనమే లీడ్ చేస్తున్నాం. రేపెలా అయినా సరే బాబుని కనిపెట్టాలి కేదార్. లేట్ అయ్యే ప్రతి నిమిషం బాబు ప్రాణాలకి ప్రమాదం. మధు కోసమా? అవును. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎవ్వరెన్ని చెప్పినా సరే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఎలాగైనా ఈ కొంచెం అన్నమైనా తినిపిద్దామని తీసుకెళ్తున్నాను. పద, నేను వస్తాను. ప్లీజ్ వదినా, తినమని అడగకండి. నా బాబు ఎక్కడున్నాడో తెలియదు. నేను పక్కన లేక ఆకలికి ఎంతలా ఏడుస్తున్నాడో. వాడు ఆకలితో ఉంటే నేనెలా కడుపు నిండా తినగలను? నా బాబు నాకు కావాలి వదినా. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఏంటి మధు ఆ మాటలు? బాబుకి ఏమీ కాదు. పోలీసులు స్పెషల్ టీం మొత్తం వెతుకుతున్నారు. ఏ క్షణమైనా సరే బాబు మనకి దొరకొచ్చు. అప్పటి వరకు నాకు ప్రతి క్షణం నరకంలా ఉంటుంది వదినా. అసలు నా బిడ్డని ఎవరు నా నుంచి దూరం చేశారో, ఎందుకు చేశారో నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది వదిన. కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు. ఊరుకో మధు. రేపు ఈ టైంకి ఇదే బెడ్ మీద బాబుని నువ్వు ఆడిస్తూ హ్యాపీగా ఉంటావు. నమ్మకం కోల్పోకు మధు. నీ నమ్మకమే బాబుకి రక్ష. నువ్విక్కడ ఎంత గట్టిగా ఉంటే బాబు క్షేమంగా ఉన్నాడని నమ్ముతావో వాడక్కడ అంత సేఫ్గా ఉంటాడు. కాబట్టి ఇక బాబుకేమీ కాదని తెలిసినప్పుడు, నువ్వు దాన్ని నమ్మినప్పుడు ఇలా పస్తులుండడం దేనికి చెప్పు?